హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా కదులుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్దామని నిర్ణయం తీసుకున్నాయి. 2 పార్టీలు కలిసి సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు, ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించిన చర్చలు చేస్తూ ఉన్నాయి. అయితే జనసేన ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంది, ఎన్డీఏలో ఉంది. ఎన్డీఏ నుంచి బయటికి రాకుండా ఎన్డీఏ పార్ట్నర్ కాని తెలుగుదేశం పార్టీతో ఎలా వెళ్తుంది, దానిపైన ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదంటూ అధికార పార్టీ జనసేన పైన, భారతీయ జనతా పార్టీ పైన కూడా అటాక్ చేస్తూ వస్తుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు నియమితులైన తర్వాత భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన అటాక్ చేస్తూ వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన. సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమిలోకి వస్తుందా రాదా, లేదా జనసేనే కూటమి నుంచి బయటకు వస్తుందా, ఇలాంటి విశ్లేషణలు చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పొత్తుకు సంబంధించిన ప్రకటన రాజమండ్రి జైలు దగ్గర చేసిన సందర్భంలో చెప్పిన మాట, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, కేంద్ర నాయకత్వంతో మాట్లాడతాను, భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలిసి వచ్చేలా నేను ఇనిషియేషన్ తీసుకుంటాను అని చెప్పారు. సో దానికి సంబంధించి చర్చల ప్రక్రియ ప్రారంభమైనట్లుగానే ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని చూస్తే అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య చర్చలు ప్రారంభమైనట్లుగా సమాచారం అందుతోంది. చర్చల్లో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు అనే అంశం పైన కూడా చర్చలు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వంతో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఈ అంశంపై చర్చించారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి సంబంధించి తాము ఓపెన్గా ఉన్నామనే విషయాన్ని చెప్తోంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని దూరం పెట్టింది, తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసే ఆలోచనలో లేదు అనే ఆలోచన ఇక ఎక్స్పైర్ అయిపోయినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. సో పొత్తుకు సంబంధించి ఓకే, పొత్తు పెట్టుకోవడానికి సంబంధించిన చర్చలకి ఓకే, సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఓకే. సో గ్యారంటీగా కలిసి పనిచేస్తారనే అంశానికి సంబంధించి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. 5 సీట్లు 6 సీట్లు అంటూ తెలుగుదేశం పార్టీ 5-6 సీట్లు ఇస్తామంటూ ప్రపోజల్ పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. కనీసం 10 సీట్లు ఇవ్వాలి, 12 సీట్లు ఇవ్వాలని అడుగుతోంది. కనీసం 10 సీట్లో పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. అసెంబ్లీ సీట్ల కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లపైన కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కమలం పువ్వు పైన విజయం సాధించే అభ్యర్థులు కావాలి అని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోంది. బీజేపీ అభ్యర్థులు ఎంపీలుగా ఉండాలి అని కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి మనకి కొంచెం నామినల్ నంబర్స్ ఎంపీలు ఉండాల్సిన అవసరం ఉంది అని ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ ఎంపీ స్థానాలు అడగాలని ఆశిస్తోంది. సో 8 నుంచి 10 స్థానాలు గ్యారంటీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉంది. 12 స్థానాలని క్లెయిమ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. తెలుగుదేశం పార్టీ 4-5 స్థానాల దగ్గర ఉన్నట్లుగా అర్థమవుతోంది. గతంలోనే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న సందర్భంలో 2 పార్టీలు కలిసి పనిచేశాయి. ఎంపీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గతంలో విజయం సాధించారు కూడా. ఇప్పుడు కూడా విశాఖపట్నం, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లాంటి స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేయాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తోంది. సో భారతీయ జనతా పార్టీ ఈ స్థానాలతో పాటు మరో 3 స్థానాల్లో కూడా తాము పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈవెన్ ఏలూరు కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేయడానికి సంబంధించి ఇంట్రెస్ట్గా ఉన్నాం, ఆ స్థానాన్ని మాకు ఇవ్వండి అంటూ తెలుగుదేశం పార్టీని అడుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. సో మొత్తంగా పొత్తుకు సంబంధించిన పాజిటివ్ అట్మాస్ఫియర్ కనపడుతుంది, పొత్తు పెట్టుకోవడానికి సంబంధించిన వాతావరణం కనపడుతుంది. 2014 కాంబినేషన్ రిపీట్ అయ్యే వాతావరణం కనపడుతుంది. అయితే 2014కు సంబంధించిన పొలిటికల్ కాంబినేషన్, పార్టీల కాంబినేషన్ రిపీట్ అయ్యే వాతావరణం కనపడుతుంది. కానీ 2014 రిజల్ట్ కూడా రిపీట్ అవుతుందా అనేది ఇప్పుడు చర్చ. 2014 రిజల్ట్ కూడా రిపీట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్లో జనసేన, తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఇంత సడన్గా డోర్స్ ఓపెన్ చేయడం వెనుక, తెలుగుదేశం పార్టీతో చర్చలు ప్రారంభించడం వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఢిల్లీ వెళ్ళిన తరువాత ఈ అంశానికి సంబంధించిన కదలిక వచ్చింది. భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీకి దగ్గర చేసింది. ఆ 2 పార్టీలకు సంబంధించిన పొత్తు వెనక ఉన్నది ప్రశాంత్ కిషోరేన్ అనేది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న డిబేట్. అయితే రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దానిపైన మనం ఒకసారి ఆలోచిస్తే, భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ దూరం అవ్వడానికి ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు ఇవ్వలేదు, పోలవరానికి నిధులు ఇవ్వలేదు అనే క్లెయిమ్స్ తీసుకొని నవనిర్మాణ దీక్షల పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళింది. భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చింది.
ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ డిమాండ్ చేసింది. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని మోసం చేశారు, హోదా ఇవ్వాల్సిందే, హోదా తప్ప మరొక అవకాశమేం లేదు అంటూ తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలకు ప్రజల దగ్గరికి వెళ్ళింది. సో అదే సమయంలో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్న సందర్భంలో ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంలోనూ, విభజన హామీలకు సంబంధించిన అంశంలోనూ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ప్రజలకు కూడా ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పైన ఉంటుంది. అదే సమయంలో నరేంద్ర మోదీ పైన కొన్ని ఆరోపణలు చేశారు. సరే, పొలిటికల్ ఆరోపణలు, ఫ్యామిలీ పైన ఆరోపణలు పక్కన పెడితే నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ పైన కొన్ని ఆరోపణలు చేశారు. ఏంటవి? పోలవరాన్ని ఏటీఎంగా మార్చేశారు, పోలవరాన్ని ఏటీఎంగా మార్చేసుకొని తెలుగుదేశం పార్టీ దోచేసుకుంది అంటూ నేరుగా ప్రధానమంత్రి కామెంట్ చేశారు. సో ఇప్పుడు ప్రధానమంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా? ఏటీఎం లాగా దోచుకున్న చంద్రబాబు నాయుడు గారితో పొత్తుకు ఎందుకు వెళ్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ పైన కూడా ఉంటుంది. సరే, రాజకీయ పార్టీలు రాజకీయాల్లో ఉన్న సందర్భంలో ఒక్కొక్క విమర్శ చేసుకుంటూ ఉంటారు. ఆ విమర్శలకు ఆ తర్వాత కలవకూడదని ఎక్కడ దాన్ని బ్యారియర్గా కూడా చూడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కలుస్తూ ఉంటారు. కానీ ప్రజలకైతే వీటికి సంబంధించి ఒక కన్విన్సింగ్ ఆన్సర్ కూటమిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో తెలుగుదేశం జనసేన కలుస్తున్న సందర్భంగా ప్రజలకు చెప్తున్న మాట, గతంలో ఎందుకు తిట్టుకున్నారు, ఇప్పుడు ఎందుకు కలిసిపోయారు అంటే ఆ రెండు పార్టీలు ఏం చెప్తున్నాయి? ఆ రెండు పార్టీలు చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి పాలన చాలా దారుణంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి పాలనలో స్వేచ్ఛ లేదు, ఇక్కడ కేసులు పెడుతున్నారు, బెదిరింపులు గురి చేస్తున్నారు, సో రాష్ట్రం విధ్వంసమైంది, ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే మేము కలవక తప్పని పరిస్థితి వచ్చింది అంటూ ఆ రెండు పార్టీలు చెప్తున్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అదే మాట చెప్పగలుగుతుందా? భారతీయ జనతా పార్టీ కూడా జనసేన, టీడీపీ చెప్తున్న మాటలతో ఏకీభవిస్తుందా? భారతీయ జనతా పార్టీ కూడా గతంలో ఆ రెండు పార్టీలపైన చేసిన విమర్శలకు ఏం సమాధానం చెప్తుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. అయితే పొత్తులకు సంబంధించిన అంశంపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్ను చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెస్పాండ్ అయినట్లుగా చూడాలి. గతంలో అమిత్ షాతో నారా లోకేష్ సమావేశమైన సందర్భంగా బహిరంగ సభలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట, నాతో ఎవరూ లేరు, నేను ఒంటరిగానే ఫైట్ చేస్తున్నాను, ఆ నలుగురు దుష్ట చతుష్టయం నాపై దాడి చేస్తున్నారు, రాష్ట్రంపై దాడి చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధిపై దాడి చేస్తున్నారు, ఆ దుష్ట చతుష్టయానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా తోడైంది అంటూ ఆయన 2 నెలల క్రితమే ఒక కామెంట్ చేశారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే కూడా అదే కామెంట్స్ ఆయన రిపీట్ చేస్తారు. నన్ను ఓడించడం కోసం, నా ఒక్కడిని ఓడించడం కోసం వీళ్ళంతా కలిశారు, వీళ్ళంతా కలిసి ఫైట్ చేస్తున్నారు అంటూ, కలిసి నా పైన ఫైట్ చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరో ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది అంటే, భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని కేసుల నుంచి కాపాడుతూ వస్తుంది, భారతీయ జనతా పార్టీ అండతోటే సిబిఐ కాళ్ళు చేతులు కట్టేసుకొని కూర్చుంది, భారతీయ జనతా పార్టీ అండతోటే అవినాష్ రెడ్డి కేసులో ఎంపీని అరెస్ట్ కాకుండా భారతీయ జనతా పార్టీయే కాపాడుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా గత కొద్ది నెలలుగా, కొద్ది రోజులుగా కోడైకి వస్తున్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కలుపుకొని ఎన్నికలకు వెళ్ళాలంటే సో గతంలో చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని చెప్పగలదా? లేదా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగుదేశం కూటమిలోకి వెళ్ళింది కాబట్టి నిజంగానే ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని కాపాడుతూ వస్తే ఇప్పుడు వాళ్ళిద్దరికి శిక్ష పడేలా చేస్తుందా? భారతీయ జనతా పార్టీ శత్రువుగా చూస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ హత్య కేసులో ఉంటే కూడా కాపాడుతూ వచ్చిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ ఎంపీని జైలుకి పంపించే పరిస్థితి ఉంటుందా? వీటన్నిటికి కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఆ 3 పార్టీల కలయిక, ఆ 3 పార్టీల క్యాడర్కి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి బలాన్నిచ్చే కలయికగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అధికారంలోకి వస్తామని ఒక ధీమానిచ్చే కలయికగా చూడాల్సిన అవసరం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఆందోళన కలిగించే కలయికగా చూడాల్సి ఉంటుంది. ఈ కలయిక వెనక ఉన్న మాస్టర్ మైండ్ ప్రశాంత్ కిషోర్ది అనేది మనకు అందుతున్న సమాచారం. ప్రశాంత్ కిషోర్ మాస్టర్ మైండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ మేరకు పనిచేస్తుంది, ప్రశాంత్ కిషోర్ మాస్టర్ మైండ్ తోటే గడిచిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు అంటూ ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోరే జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు, ప్రశాంత్ కిషోరే ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు అంటూ ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గెలిపించగలరా? ప్రశాంత్ కిషోర్ మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపగలదా అనేది ఆసక్తి కలిగిస్తోంది. సో పొత్తులు, సీట్ల సర్దుబాట్ల అంశానికి సంబంధించి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇంకెవరు మాట్లాడినా ప్రీమేచ్యూర్గానే అవుతుంది. బట్ మనకంతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఒక పాజిటివ్ సిగ్నల్ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇప్పటికే ఆ సిగ్నల్లో భాగంగా చర్చలు కూడా జరిగాయి, రాష్ట్ర నాయకత్వం అభిప్రాయం కూడా తీసుకున్నారు. సో సీట్ల సర్దుబాటు అంశంపైన క్లారిటీ వచ్చిన తర్వాత పొత్తు ప్రకటన కూడా ఉండొచ్చు. మోస్ట్లీ జనవరి 2వ వారం లోపే ఈ అంశంపైన ఒక క్లారిటీ రావచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ కొంతమంది మరికొన్ని లాజిక్స్ కూడా చెప్తున్నారు. ఆ లాజిక్ ఎంతవరకు వ్యాలిడ్ ఉందో తెలియదు కానీ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారు అనేది చర్చ. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడానికి తెలుగుదేశం పార్టీ మీడియా చాలా పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా షర్మిల రాబోతున్నారు. నిన్న కర్ణాటకలో డీకే శివకుమార్తో చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. చంద్రబాబు నాయుడు డీకే శివకుమార్తో సమావేశమైన నేపథ్యంలో సో కాంగ్రెస్ పార్టీ కూటమిలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారా, ఇండియా కూటమిలోకి, ఇలాంటి ఒక చర్చకు తెరలేపింది. సో ఇండియా కూటమిలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే
వైఎస్ షర్మిల, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో షర్మిల ఉంటారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉంటారు కాబట్టి, కూటమిలో కనుక చంద్రబాబు నాయుడు గారు చేరితే ఖచ్చితంగా ఆ 2 పార్టీలు కలిసి, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారిని ఇండియా కూటమి వైపు వెళ్లకుండా చేయడం కోసం నిన్న డీకే శివకుమార్ కలిసిన తరువాత భారతీయ జనతా పార్టీ స్పీడ్గా పావులు కదిపి తెలుగుదేశం పార్టీకి ఇటువంటి ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చింది అనేది చర్చ. దానికంటే ముందు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెళ్ళడం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఇటువంటి మార్పులు రావడాన్ని అత్యంత కీలకమైన అంశంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది నా దృష్టిలో.